అందరికీ నమస్కారం. ఉపాసన గారంటే నాకెంత అభిమానం మీ అందరికి బాగా తెలుసు. కానీ ఈరోజు ఈ వీడియోలో ఆమె యొక్క కమర్షియల్ యాంగిల్ ఓ చోట గెస్ట్గా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉద్దేశించి మాట్లాడేటప్పుడు 4 మంచి మాటలు చెబుతూనే తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా తన వ్యాపారానికి బ్రాండింగ్ చేసుకోవడం, ప్రమోట్ చేసుకోవడం చాలా చాలా పెద్ద తప్పు. ఆమె అదే చేసింది. ఈరోజు హైదరాబాద్ ఐఐటి సంథింగ్ ఒక ఐఐటి ప్రాంగణం వెళ్ళింది. ఈ జనరేషన్ ఉద్దేశించి 4 మాటలు చెప్పాలి. ఆమె చెప్పిన మాటలు విని గైనకాలజిస్టు, సైకాలజిస్టు, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్లు, చివరికి జోహో ఫౌండర్ మన శ్రీధర్ వెంబు ఈయన సైతం తప్పు పెట్టారు. ఏంటమ్మది, మీ అపోలో ఫర్టిలిటీ సెంటర్ కోసం ప్రమోషన్ లాగా ఉంది తప్ప ఈ జనరేషన్ నుంచి ఉద్దేశించి చెప్పే మాటలమ్మా అవి. ఇందుకేం చెప్పింది? అపోలో ఫర్టిలిటీ సెంటర్ అని ఒకటి ఉంది వాళ్ళకి, జస్ట్ లైక్ ఐవీఎఫ్ సెంటర్, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. సృష్టి సంతాన సాఫల్య కింద మనం ఒక పని చేసింది కదా, అరెస్ట్ అయ్యి. సరే, మంచి ఉంటుంది కాదను. ఎక్కువ శాతం ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు, ఐవీఎఫ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో చాలా చోట్ల మోసాలే జరుగుతున్నాయి. లక్షల డబ్బులు గుంజి కూడా అవతల సరైన ట్రీట్మెంట్ ఇవ్వట్ల, పిల్లలు కలగటం. సో విషయం ఏంటి? ఇప్పుడు మీరు కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు కదా, మీలో పెళ్లి చేసుకునే ఆలోచన ఎంతమందికి ఉంది? ఇప్పుడు కూడా పెళ్లి వచ్చుకుంటారు ఏంటి, లైక్ ఆల్రెడీ డిస్కస్ చేస్తుంటే అత్యధికంగా అబ్బాయిలు చేతులు ఎత్తారు, అమ్మాయిలు చాలా తక్కువ మంది చేతులు ఎత్తారు. అంటే ఆడవారికి మైండ్ నెమ్మది ఎలా ట్యూన్ అవుతుందంటే ఎప్పుడే పెళ్ళి వద్దు, లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్ళి. అమ్మ, మీ పెద్దలను అడగండి అమ్మ, 20 నుంచి 20 సంవత్సరాల మధ్య పిల్లల పుట్టడానికి స్కోప్ ఎక్కువ. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య అంటే ఓకే, 30 నుంచి 30 సంవత్సరాల మధ్య అంటే కొంచెం కష్టం, 30 సంవత్సరాలు తిరిగిన తర్వాత 30 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా చాలా కష్టం పిల్లలు పడతాం ఆడవారికి సంబంధించి. ఇన్ టైంలో ఎగ్ రిలీజ్ అవ్వదు, వాళ్ళ మెన్స్ట్రువల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఋతుక్రమం అది ఇబ్బందిగానే ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. సహజ పద్ధతులలో పిల్లలను కనటం అనేది ఏదైతే ఉందో అది క్షేమం, మీకు క్షేమం, పుట్టే పిల్లలకి క్షేమం. ఈ ఆర్టిఫిషియల్ పిల్లలను కనటం అంటే తప్పదు అనుకుంటే కనాలి తప్ప వేరే ఫార్మాట్లో దయచేసి పోకండి. ఆమె నేనేం చెప్పిందంటే, ఆడవాళ్ళు మీ ఎగ్ సెల్స్ని ఫ్రీజ్ చేసి పెట్టుకోండి, మగవాళ్ళు మీ స్పెర్మ్ సెల్స్ని ఫ్రీజ్ చేసి పెట్టుకోండి. ఇది పెళ్ళి కాని వారికి. పెళ్ళి అయిందనుకోండి, మీ లైఫ్లో మీరు ఎదగాలనుకుంటున్నారు కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. కాబట్టి అమ్మాయి అబ్బాయి దట్ మీన్స్ పెళ్ళైన భార్య భర్త ఇద్దరు కూడా సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళండి, ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళండి. వెళ్ళి అమ్మాయి ఎగ్ని అబ్బాయి స్పెర్మ్ సెల్స్ని 2 కలగలి ఫలదీకరణ చెందించి పిండంగా మారుస్తారు, ఎంబ్రియో. దెన్ దాన్ని ఫ్రీజ్ చేసి పెడతారు. రేపటి రోజు ఓకే అని మీరు అనుకున్న తర్వాత ఆ పిండం మీ భార్య అంతా ఓకే అనుకుంటే ఆమె గర్భంలో ప్రవేశపెడతారు. లేదు మీకు ఇబ్బంది ఉందంటే అప్పుడు ఎవరైతే రెడీగా ఉంటారో సరోగసి వారి గర్భంలో ప్రవేశపెడతారు. అంతే, ఇలాగే ఉండాలి, ఇదే చేసుకోండి, ఇదే బెస్ట్ అని చెప్పేసి ఉపాసన చెప్పారు. ఉపాసన గారి యొక్క ఆస్తి 1000 కోట్లు. ఆమె సహజ పద్ధతులను పిల్లలకి అంత నాకు తెలిసి అయితే మహా అయితే మొన్న అమ్మ చెప్పినట్టుగా ఆమె ఎక్సెల్స్ని ఫ్రీజ్ చేసి పెట్టుండొచ్చు, దానికి వాళ్ళకి ఫ్రీ అయ్యి ఉండొచ్చు. లేదు వ్యాపారం అనుకుంటే కొన్ని లక్షలు అయి ఉండొచ్చు, వీళ్ళ దగ్గర డబ్బులు పెట్టింది. సాధారణమైనటువంటి వారిలో ఎంతమంది దగ్గర లక్షల డబ్బును పట్టుకెళ్ళి ఈ సంతాన సాఫల్య కేంద్రాల్లో అండాన్ని ఫ్రీజ్ చేయటం, స్పెర్మ్ని ఫ్రీజ్ చేయటం, కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చేసి టైం పట్టింది మనకి పిల్లలు కనడానికి, ఈలోపు మన ఎగ్ స్పెర్మ్ 2 కలగాలి ఫలదీకరణ చేసి ఎంబ్రియో పిండంగా ఫామ్ చేసి దాచుకుందాం అని ఎంతమంది అనుకుంటారు. మన సమాజానికి సలహా ఇస్తున్నప్పుడు వాళ్ళ ప్లేస్లో మనం ఆలోచించాలా? నా దగ్గర కోట్లు వస్తుంది అండ్ మోర్ ఎవర్ నా దగ్గర మంచి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉంది, ఫర్టిలిటీ సెంటర్ ఉంది, సో నేను సలహా ఇచ్చేస్తా. ఫ్రీగా చేస్తున్నావు అమ్మా? చెప్పండి మేడం, ఉపాసన ఫ్రీగా చేస్తున్నారా? దానికి అయ్యే ఖర్చు ఎంత అండి? ఒకళ్ళకి సలహా ఇచ్చేటప్పుడు దానికి ముందు వెనక కూడా చెప్పాలి కదా, అలా మీరు చెప్పలా. అందుకే ఈరోజు జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఒకటే అంటున్నాడు, ఆయన టెక్నాలజీలో ఎక్స్పర్ట్, ఫారెన్లో జాబులు చేసి వచ్చాడు. ఇండియాలో ఏకంగా ఒక కొత్త రకమైనటువంటి ఆర్గనైజేషన్స్కి కార్యరూపం దాల్చాడు. ఏ రకంగా? పల్లెటూళ్ళలో పెట్టాడు, తీసుకున్న సాఫ్ట్వేర్ కంపెనీలు. అటువంటి ఏం చెప్పాడు తెలుసా? రానున్న రోజులలో 19 సంవత్సరాలకి పెళ్ళిళ్ళు అవుతాయి, 21 సంవత్సరాలకు తల్లిదండ్రులు అయిపోతారు, ఒకరి మీద ఒకరు కూడా ప్రేమ అభిమాన ఆప్యాయతతో ఉంటూ ఒకరి ఎదుగుదలలో ఒకరు సహాయపడుతుంటారు అన్నాడు. ఐ టు సపోర్ట్ దట్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది స్మార్ట్ ఫోన్లు వచ్చే చిన్నప్పటి నుంచే అశ్లీల సాహిత్యం, పోర్న్ కంటెంట్ ఇలా ఏవేవో చేసుకుంటూ వెళ్తున్నారు, చూసుకుంటూ పోతున్నారు. దానిలో వాయు వరుసలు ఉండవు,
ఎథిక్స్ ఉండు, వాల్యూస్ ఉండు. వారికి నార్మల్గా చదివే చందమామ కథలకి వీటికి తేడా తెలియటం వల్ల చివరికి ఎంత దరిద్రం, ఎంత దారుణం అంటే అసలు సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది బికాస్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్. ఈ దిక్కుమాల స్మార్ట్ ఫోన్లు. ఎస్, స్మార్ట్ ఫోన్లో మేలు జరిగింది కాదనట్లా, కానీ విచ్చలవిడిగా విరివిగా అందరికి అందుబాటులో ఉండేసరికి హ్యూమన్ బ్రెయిన్ అనేది ఆల్వేస్ ఫస్ట్ నెగిటివ్ సైడే వెళ్ళింది. వాడు ఎంతో గొప్పవాడైతేనే పాజిటివ్ సైడ్ వెళ్ళింది. నీ ఎదురుగా వచ్చేసి 100 ఉన్నాయి వస్తువులు. ఆ 100లో చెడు అన్నదానికి సంబంధించి ఒక వస్తువు ఉంది. నీకు తెలిసి తెలియకుండా 100 వస్తువులు చూసినప్పుడు ఎవరు లేదంటే ఆ చెడ్డదే పట్టుకుంటారు మనలో 99%. అవునా కాదే మీరే చెప్పండి. సో రాను రోజులలో ఐఆమ్ షూర్ ఎర్లీ ఏజ్లో పెళ్ళిళ్ళు, ఆ తర్వాత పెద్దవారి సపోర్టు, ఆ తర్వాత భార్యాభర్తలు ఒకరికొకరు సపోర్ట్తో చక్కగా గొప్పగా మంచి మంచి ఫ్యామిలీస్, మంచి మంచి పిల్లలు ఈ సమాజానికి అందుతారు. ఎందుకంటే లేటుగా పెళ్ళిళ్ళు చేసుకున్నాం, లేటుగా పిల్లలకు అందామనుకున్నా, ఈలోపు ల్యాబ్లో దాచుకుంటూ ఉన్నా, అండాన్ని పిండాన్ని దాచుకుంటూ ఉన్నా. ఆ తర్వాత లేనిపోటి సమస్యలు వస్తాయి. ఐ థింక్ డౌన్ సిండ్రోమ్ ఏదో పిల్లలు కూడా వచ్చింది. అండ్ ఆరోగ్యవంతంగా పుట్టరు. పిల్లల పుట్టే ప్రాబ్లం కూడా చాలా చాలా తక్కువ. లక్షల డబ్బు పోయి, కోటి డబ్బు పోయి, సుఖం లేక పుట్టే బిడ్డలకి ఆరోగ్యం లేక అవసరమా? డబ్బున్నోడు, టెక్నాలజీ ఉన్నాడు 100 చెప్తాడు. నమ్మొద్దు, పట్టించుకోవద్దు. దయచేసి సహజ పద్ధతిలోనే పిల్లల్ని కనండి. అండ్ రాను రోజుల్లో ఖచ్చితంగా ఎర్లీగానే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు, పీజీ చేస్తున్నప్పుడు, మంచి కుటుంబం అనుకున్నప్పుడు ఎంక్వైరీ చేసి హ్యాపీగా పిల్లలకు పెళ్లి చేయండి. వారికి తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలా, ఈ సమాజంలో సపోర్ట్ ఉండాలా. ఓవరాల్గా మరలా సనాతన ధర్మంలో ముడిపడి ఉన్నటువంటి నా భారతదేశాన్ని చూడాలి, మళ్ళా పెద్ద కుటుంబాన్ని చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఉపాసన గారు, మీరు ఇచ్చిన చాలా చాలా రాంగ్ స్టేట్మెంట్ అండి. దయచేసి మీ వ్యాపారం కోసం అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకండి. ఇక ఉపాసన అన్నటువంటి మాటలని, ఆ మిత్రుల స్టేట్మెంట్ని మన సమాజంలో ఉన్నటువంటి ఎంతోమంది ఎక్స్పర్ట్స్, గైనకాలజిస్టు, మిగతా వాళ్ళంతా కూడా కరెక్ట్గా ఉపాసన గారు ఏంటిది మీ వ్యాపారం కోసం ఇలా చెప్తారా అని అంటూ ఉన్నప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. గెస్ అండ్ ఏమి ఉండొచ్చు. అయ్యో తప్పు అయిపోయిందనిందా? పిల్లలు నేను చెప్పింది ఒకటి, మీకు అర్థమైంది ఒకటి అనిందా? నేను చెప్పిందల్లా మీకు ఇంటెన్షన్ వేరేలా కన్వే అయింది, నేను చెప్పింది ఇది అని చెప్పేసి చెప్పింది అస్సలు లేదు. అసలు ఆమె నాకు నచ్చేది ఇదే. ఆమె ఏదైతే అంటదో దానికి సంబంధించి సొసైటీ నుంచి బాగా వ్యతిరేకత వచ్చినా, నా రకాల ఇది చేసిన ఒక చిన్న చిరునవ్వు, ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేది. అలాగే ఇక్కడ కూడా ఫైనల్లీ ఒక మంచి చర్చ జరుగుతూ ఉంది దీని మీద, సంతోషం, అంతే. ఇదే బిజినెస్ మ్యాన్ లక్షణం. అదే మీరు ఏంటంటే కింద మీద పడి కొట్టుకుంటాం. ఏ రకంగా అదేంటి ఎలా, ఇదేంటి ఎలా. నేను ఒక వీడియో ఇస్తే దానికైనా ఎవరు దిక్కుమని ఒక కామెంట్ పెడితే 10 మంది కామెంటు అని తీశారు కదా, తీసేసినా కూడా మళ్ళీ ఆలోచిస్తా, నిజంగా నా దానిలో తప్పు ఉందా, వాళ్ళు ఎవరు అట్ట పెట్టారు ఏంటి అని అలా ఆలోచిస్తే ముందుకు వెళ్ళలేం. బట్ ఉపాసన ఉన్నది చూసారా, అలా ఉండాలన్నప్పుడు దానికి చాలా కావాలా. ఏంటిది? డబ్బు, పరపతి, పేరు, అని మించి మైండ్ స్టెబిలిటీ. ఆ వేలోనే ఉన్నాను నేను కూడా. సో ఏంటి మరి, ఇకనైనా ఎదురువాళ్ళు చెప్పిన దాన్ని బ్లైండ్గా తీసుకోకుండా వర్కౌట్ అయితే కాదో చూసుకోండి. ఎర్లీ ఏజ్లో పెళ్లి తీసుకొని సంతోషంగా ఉండండి పిల్లలు. కానీ వయసు దాటాక పిల్లల కన్నా ఆలోచన వద్దు. ఈలోపు ఎగ్ ఫ్రీజ్ చేసి, స్పెర్మ్ ఫ్రీజ్ చేసి, లేదు మా పెళ్ళి ఏంద్రే ఇప్పుడు పిల్లలు వద్దనుకున్నప్పుడు ఎగ్ స్పెర్మ్ 2 కలగలిపి ఎంబ్రియో ఫామ్ చేసి దాన్ని ఫ్రీజ్ చేసి వద్దు. ఈ ఫర్టిలిటీ సెంటర్లు ఇప్పుడు వీధికి ఒకటి తయారయ్యాయి. ఎలా 3 అండాలు 6 పెండాలుగా వర్ధిల్లుతూ ఉన్నాయి అవి. బట్ పుట్టే పిల్లలకి లేనిపోయిన సమస్యలు, ఆ తల్లిదండ్రులకి పిల్లలు పుట్టక లేనిపోయిన సమస్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల డబ్బు, కోట్ల డబ్బు ఈ సంతాన సాఫల్య కేంద్రంగా పోస్తూ ఉన్నారు. త్వరలో అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఉంటుంది, ఆర్ట్ అంట. దీనికి సంబంధించి ఆల్రెడీ ఉన్న గైడ్లైన్స్ని ఇంకా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది మన సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే ఎవడ పడితే వాడు ఎలా పడితే అలా పిచ్చి చేస్తున్నారు. మన సృష్టి సంతాన సాఫల్య కేంద్రం ఎవడకు పుట్టాడో తెలియదు, ఎవరు ఎగ్గో తెలియదు, ఎవరు స్పెర్మో తెలియదు, మీ బిడ్డ అని చెప్పి సంట కట్టేసింది. తీరా ఆ పిల్లలు ఏర్పడిన సమస్యలు అన్నీ ఏంటి రబ్బని చెక్ చేస్తే వాళ్ళ డిఎన్ఏ కాదు. అందుకే ఆర్టిఫిషియల్ పద్ధతులు అస్సలు వద్దు. పిల్లలు లేకపోయినా నష్టం లేదు, హ్యాపీగా ఉన్నంతలో సంతోషం ఉండి, ఒకవేళ పిల్లలు కావాలంటే ఎర్లీగా చక్కగా పెళ్లి తీసుకుంటే మంచి కుటుంబం అని చెప్పి ఎంక్వైరీ చేసాక చేసుకోండి.